అందరికీ నమస్కారం అండి. ఈ ఉరుకుల పొరుగుల జీవితంలో మనం ఎన్నో విలువైన బంధాలను, మరెన్నో నిజాలను మర్చిపోతున్నాం. అందుకే అమ్మ ప్రేమ నుండి జీవిత సత్యాల వరకు మనసును తట్టిలేపే మాటలు ఈ వీడియోలో మీకోసం. ఒక్క నిమిషం ఆగి వినండి. మీ ఆలోచన విధానం మారుతుంది. అందం కంటికి ఆనందం ఇస్తుంది, గుణం మనసుకి గౌరవం ఇస్తుంది. నిజం చెప్పడం వల్ల ఒక బంధం దూరం అయితే అది నిజమైన బంధం కాదని అర్థం. ఇల్లంటే 4 గోడల మధ్య ఉండే స్థలం కాదు, నలుగురు మనుషుల మధ్య ఉండే బంధం. తప్పును వెతకడం సులభం, దాన్ని సరిదిద్దడం కష్టం. మనం బాగున్నప్పుడు వచ్చేవాడు చుట్టం, మనం కష్టంలో ఉన్నప్పుడు నిలబడేవాడు దైవం. సంపాదన ఇంటి గడప దాటకూడదు, సమస్య గడప లోపలికి రాకూడదు. మాట ఇచ్చే ముందు మనిషిని చూడు, మాట ఇచ్చాక మరణాన్ని కూడా లెక్క చేయకు. రక్తం పంచుకుంటే తమ్ముడు అవుతాడు, కష్టం పంచుకుంటే తోడబుట్టిన వాడి కంటే ఎక్కువ అవుతాడు. తండ్రి వేసే అడుగు కొడుక్కి దారి చూపాలి కానీ వాడి దారికి అడ్డుపడకూడదు. ఇచ్చే చేయికి గర్వం ఉండకూడదు, పుచ్చుకునే మనసుకి స్వార్థం ఉండకూడదు. యుద్ధం బయట కాదు, ఇంట్లో మొదలవుతుంది. గెలిస్తే కుటుంబం నిలబడుతుంది, ఓడితే బతుకు ఛిద్రమవుతుంది. నాన్న కోపం వెనుక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత తెలిసిన రోజు కొడుకు బాగుపడతాడు. ప్రతి మనిషిలో ఒక హీరో ఉంటాడు, వాడు బయటపడాలంటే ఒక కష్టం రావాలి. అమ్మ పెట్టే అన్నంలో రుచి ఉంటుంది, నాన్న ఇచ్చే ధైర్యంలో భరోసా ఉంటుంది. సాకులు చెప్పేవాడు చరిత్ర సృష్టించలేడు, చరిత్ర సృష్టించేవాడు సాకులు వెతకడు. నమ్మకం అంటే నూలుపోగు లాంటిది, ఒక్కసారి తెగితే ఎన్ని ముడులు వేసినా పాత అందం రాదు. అపార్థం అగ్గిపుల్ల లాంటిది, అందమైన బంధాన్ని కూడా బూడిద చేస్తుంది. అడుగు పడకుండా ప్రయాణం మొదలవ్వదు, ఆశయం లేకుండా గమ్యం చేరలేవు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మనసు మంచిదైతే బ్రతుకు బంగారం అవుతుంది. నిజమైన స్నేహితుడు అద్దం లాంటివాడు, నువ్వు ఏడిస్తే వాడు నవ్వలేడు. బంధాలు పెంచుకోవడం సులభం, వాటిని నిలబెట్టుకోవడమే కళ. ఇష్టం ఉంటే కష్టం కూడా తీపిగా ఉంటుంది, అయిష్టం ఉంటే అమృతం కూడా విషంగా ఉంటుంది. కోపం అనేది కొవ్వొత్తు లాంటిది, అది ఆరిపోయే లోపు నీ ఇంటిని కూడా కాల్చేస్తుంది. బద్ధకం నిన్ను బానిసను చేస్తుంది, కష్టం నిన్ను రాజును చేస్తుంది. బంధువులంటే పండక్కి వచ్చేవాళ్లు కాదు, ఆపద వస్తే అండగా నిలబడేవాళ్ళు. పెళ్ళాం అంటే కేవలం బాధ్యత కాదు, నీ జీవితాన్ని నడిపే సారథి. భార్య కన్నీళ్లు తుడిచినవాడు మగాడు, ఆ కన్నీళ్లు రాకుండా చూసుకున్నవాడు మహానుభావుడు. రక్తం పంచుకుంటే చుట్టాలు అవుతారు, కష్టం పంచుకుంటే ప్రాణం అవుతారు. బంధం అనేది దారం లాంటిది, తెగితే ముడివేయొచ్చు కానీ ఆ ముడి కనిపిస్తూనే ఉంటుంది. పుట్టడం నీ చేతిలో లేదు, చావడం నీ చేతిలో లేదు, కానీ బ్రతకడం మాత్రం నీ చేతిలోనే ఉంది. నోరు ఉంది కదా అని ఏదైనా మాట్లాడకూడదు, పవర్ ఉంది కదా అని ఎవరినైనా తొక్కివేయకూడదు. అనుభవం ఇచ్చే పాఠం ఏ పుస్తకం ఇవ్వలేదు, కాలం ఇచ్చే తీర్పు ఏ కోర్టు ఇవ్వలేదు. యుద్ధం రణరంగంలో కాదు, నీ ఆలోచనల్లో మొదలవ్వాలి. నీడ నీతోనే ఉంటుంది, కానీ వెలుగు ఉన్నప్పుడే. మనుషులు కూడా అంతే. మనం బాగున్నప్పుడు బావుమరిది అని పిలిచేవాడు మనం బాగోలేనప్పుడు ఎవడో అని వెళ్ళిపోతాడు. లోకం నిన్ను చూసి నవ్వినప్పుడు మౌనంగా ఉండు, అదే లోకం నిన్ను చూసి చప్పట్లు కొట్టేలా ఎదుగు. ఇంటికి పెద్ద ఉండడం ముఖ్య కాదు, ఆ పెద్దకి పద్ధతి ఉండడం ముఖ్యం. విమర్శించే నోళ్ళు 100 ఉంటాయి, నువ్వు విజయం సాధిస్తే అవే నోళ్ళు నిన్ను పొగుడుతాయి. గెలుపు నీకు గర్వాన్ని ఇస్తే ఓటమి నీకు విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆస్తి కోసం కొట్టుకుంటే అది అజ్ఞానం, ప్రేమ కోసం తగ్గకుంటే అది సంస్కారం. సింహం వెనక్కి తగ్గింది అంటే భయపడి కాదు, వేటాడడానికి సిద్ధమైందని. వెనక మాట్లాడేవాడు మనవాడు కాదు, మొహం మీద తిట్టేవాడు పరాయివాడు కాదు. మనుషులు పరిచయం అవడానికి క్షణం చాలు, కానీ వాళ్ళని అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎంతకాలం దాచినా ఏదో ఒకరోజు మంటై బయటికి వస్తుంది. అబద్ధం నీడలాంటిది, వెలుగు ఉన్నంతసేపే నీతో ఉంటుంది,
చీకటి రాగానే నిన్ను వదిలేస్తుంది. ఆడపిల్ల పుడితే భారం అనుకోకూడదు, ఆ ఇంటికి అది ఒక వరం అనుకోవాలి. నమ్మకం అనేది ప్రాణం లాంటిది, పోతే మళ్ళీ రాదు. సంస్కారం ఇంట్లో మొదలవ్వాలి, అధికారం బయట చూపించాలి. మనిషికి ఆకలి వేస్తే అన్నం వెతుక్కుంటాడు, అదే అహంకారం వేస్తే తప్పులు వెతుక్కుంటాడు. అమ్మ దగ్గర కన్నీళ్లు దాచలేవు, నాన్న దగ్గర అబద్ధం చెప్పలేవు. డబ్బుతో మనుషుల్ని కొనవచ్చు కానీ మనసుల్ని కొనలేవు. తల వంచి పనిచేస్తే రేపు ప్రపంచం మొత్తం నీ ముందు తల వంచి నిలబడుతుంది. కష్టపడకుండా వచ్చే ఫలితం, కలవకుండా వచ్చే ప్రేమ రెండూ ఎంతో కాలం నిలబడవు. కాలం ఎవరి కోసం ఆగదు, కాలం దాటాక బాధపడితే ప్రయోజనం లేదు. నిజం చెప్పేవాడు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు, కానీ వాడి వెనకాలే విజయం ఉంటుంది. మన కన్నీళ్లు తుడిచే చేయి మనదే అవ్వాలి, పక్కవాడు తుడిస్తే అది జాలి అవుతుంది. కుటుంబం అనేది ఒక కోట లాంటిది, లోపల ఉన్న వాళ్ళకి రక్షణ, బయట ఉన్న వాళ్ళకి ఆకర్షణ. గెలుపనేది ఒక అలవాటు, ఓటమి అనేది ఒక నేర్చుకోవలసిన పాఠం. డబ్బుతో పరుపు కొనొచ్చు కానీ నిద్రని కొనలేవు, డబ్బుతో మనుషుల్ని కొనొచ్చు కానీ మనసుని కొనలేవు. దూరం పెరిగితే ప్రేమ పెరుగుతుంది, కానీ మౌనం పెరిగితే బంధం విరిగిపోతుంది. ఆకలి విలువ అన్నం లేనివాడిని అడుగు, మాట విలువ మౌనంగా ఉన్నవాడిని అడుగు. మరి మనిషి విలువ, అది ఆ మనిషి దూరమైనప్పుడు లోకాన్ని అడుగు, చెబుతారు. గౌరవం ఇస్తేనే వస్తుంది, అది అడిగితే వచ్చేది కాదు, కొంటే దొరికేది కాదు. ఆశయం పెద్దదైతే ఆకలి తెలియదు, అనుబంధం గట్టిదైతే అలసట తెలియదు. ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది. నీ సమయం కూడా వస్తుంది. పెళ్లి అంటే అక్షింతలు వేయించుకోవడం కాదు, ఒకరి బాధ్యత ఒకరు పంచుకోవడం. శత్రువుని చంపడం వీరత్వం కాదు, శత్రుత్వం లేకుండా చేయడం విజ్ఞత. మనిషి విలువ వాడు వేసుకున్న బట్టల్లో ఉండదు, వాడు మాట్లాడే మాటలో ఉంటుంది. మాట అనేది తోట లాంటిది, ఒక్కసారి పేలిందంటే ప్రాణం పోయే వరకు అది ఆగదు, వెనక్కి రాదు. కలలు కనడం సులభం, వాటిని కంటిపాపలా కాపాడుకోవడం కష్టం. నువ్వు గెలిచినప్పుడు లోకం నీ వెనకాల వస్తుంది, నువ్వు ఓడినప్పుడు మాత్రం లోకం నీకు పాఠాలు నేర్పుతుంది. గెలుపులో పొగిడేవాళ్ళని కాదు, ఓటమిలో భుజము తట్టేవాళ్ళని నమ్ము. అపార్థం అద్దం మీద పడ్డ గీత లాంటిది, ముఖం కనిపిస్తుంది కానీ ముక్కలుగా కనిపిస్తుంది. వయసు పెరిగితే గౌరవం రాదు, ప్రవర్తన మారితేనే గుర్తింపు వస్తుంది. ప్రయత్నం నీది కావాలి, ఫలితం చరిత్ర కావాలి. డబ్బు సంచిని నింపుతుంది కానీ అది నీ కర్మని కడగలేదు. 10 మందికి సాయం చేసే చేతులు భగవంతుడికి దండం పెట్టే చేతుల కంటే మిన్న. మానవ సేవయే మాధవ సేవ. లోకంలో అతిపెద్ద శిక్ష మనం నమ్మిన వాళ్లే మనల్ని మోసం చేయడం. గతం ఒక పాఠం, భవిష్యత్తు ఒక ప్రశ్న, వర్తమానం మాత్రమే నీ చేతిలో ఉన్న వరం. కోపం నీ కుటుంబాన్ని దూరం చేస్తుంది, వినయం అందరినీ దగ్గర చేస్తుంది. శత్రువుని క్షమించడం గొప్పతనం కావచ్చు, కానీ అదే శత్రువుని మళ్ళీ నమ్మడం మాత్రం అతిపెద్ద మూర్ఖత్వం. తప్పు చేయడం మానవ సహజం, దాన్ని సరిదిద్దుకోవడం మహనీయ లక్షణం. విజేత లక్ష్యం మీద దృష్టి పెడతాడు, పరాజితుడు అడ్డంకుల మీద దృష్టి పెడతాడు. పని చేసేవాడికి చెమట వస్తుంది, పని చేయని వాడికి చిరాకు వస్తుంది. అప్పు తీసుకునేవాడు దేవుడు లాంటివాడు, అడిగితే కాని బయటికి రాడు. కానీ అప్పు తీర్చేవాడు మాత్రం సామాన్యుడు. వాడు తీర్చలేక సతాయించినప్పుడే అసలు విశ్వరూపం కనిపిస్తుంది. మనిషి విలువ వాడు ఉన్నప్పుడు తెలియదు, వాడు వెళ్ళిపోయాక తెలుస్తుంది. కష్టాలు రాకుండా ఎవరూ ఆపలేరు, కానీ వచ్చాక నిలబడడం నీ మీద ఆధారపడి ఉంటుంది. జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడమే కాదు, మనం లేని రోజును కూడా 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవడమే అసలైన జీవితం. గుర్తుండిపోయేలా బ్రతకాలి, గుర్తుంచుకునేలా పోవాలి. తల్లి ప్రేమకు వెలలేదు, తండ్రి బాధ్యతకి సరిహద్దు లేదు. పడిపోవడం అంటే ఓడిపోవడం కాదు, పడి లేవకపోవడమే అసలైన ఓటమి. అనుభవం అనేది ఒక పాఠశాల, అక్కడ ఫీజు, కన్నీళ్లు, సర్టిఫికేట్, జీవితం. ఓటమి అంటే ఆగిపోవడం కాదు, ఇంకో దారి వెతుక్కోవడం. మనం నడిచే దారిలో ముళ్ళు ఉన్నాయని
చెప్పులు వేసుకుంటాం, కానీ చెప్పులోనే ముళ్ళు ఉంటే అడుగు కూడా వేయలేం. బయట ఉన్న శత్రువు కంటే మన పక్కనే ఉండి మనల్ని వెన్నుపోటు పొడిసే స్నేహితుడు 100 రెట్లు ప్రమాదకరం. బంధంలో బలం ఉండాలి, కానీ బలం చూపించే బంధం ఉండకూడదు. గెలుపు అనేది ఒక అలవాటు లాంటిది. అది ఒకసారి రుచి చూస్తే వదిలిపెట్టలేవు. కానీ ఆ గెలుపు వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని త్యాగాలు ఉన్నాయో కేవలం నీకు మాత్రమే తెలియాలి. ఇంట్లో ప్రశాంతత లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సుఖం ఉండదు. మనిషికి మనసు ముఖ్యం, ఆ మనసుకి మమకారం ముఖ్యం. ఆకాశానికి హద్దులు లేవు, ఆలోచనకి పరిధులు లేవు. నువ్వు ఎంత ఎదిగినా నేల మీద కాళ్ళు ఉండాలి, ఎంత సంపాదించినా గుండెల్లో తడి ఉండాలి. సంస్కారం లేని చదువు, సువాసన లేని పువ్వు రెండూ ఒక్కటే. కాలం అనేది ఒక పెద్ద గారడీ వాడు. ఈరోజు నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది, రేపు అదే కాలం నిన్ను నేలకేసి కొడుతుంది. కింద పడ్డప్పుడు కుంగిపోకూడదు, పైన ఉన్నప్పుడు పొంగిపోకూడదు. ఏదైనా ఒకేలా తీసుకోవడమే మనిషికి అందం. అమ్మ వడ్డిస్తే అన్నం అమృతం, నాన్న నడిపిస్తే నడక ఒక ధైర్యం. అనుమానం పెరిగితే అనురాగం తగ్గుతుంది. గొడవలేని ఇల్లు ఉండదు, ప్రేమలేని బతుకు ఉండదు. మోసం చేసేవాడికి తెలివితేటలు ఎక్కువ, మోసపోయేవాడికి నమ్మకం ఎక్కువ. సింహం అడుగు వేస్తే అడవి దడదడలాడుతుంది. అదే సింహం గర్జించిందంటే ఆకాశం బద్దలవుతుంది. కానీ ఆ సింహం మౌనంగా ఉందంటే అర్థం భయం కాదు, అది తన పంజా విసరడానికి సిద్ధమైందని, ఆ వేటుకు తిరుగు ఉండదని. వేగం ముఖ్యం కాదు, వెళ్ళే దిశ ముఖ్యం. గుడిలో ఉన్న దేవుడు మనకి వరం ఇవ్వడు, కేవలం అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చరిత్ర సృష్టించాలా, లేక చేజార్చుకొని సామాన్యుడిలా మిగిలిపోవాలా అనేది నీ చేతుల్లోనే ఉంది. మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు, మనల్ని మోసం చేసిన వాళ్ళని మళ్ళీ నమ్మకూడదు. యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, అవతలి వాడికి యుద్ధం చేయాలనే ఆలోచన కూడా రాకుండా వాడి ఆత్మవిశ్వాసాన్ని పాతిపెట్టడం. వాడు బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం కావాలి. విలువలు లేని మనిషి, పునాది లేని ఇల్లు రెండూ నిలబడవు. మాట తప్పేవాడికి మర్యాద ఉండదు, మడమ తిప్పేవాడికి మార్గం ఉండదు. అధికారం ఉన్నప్పుడు అందరూ నీ కాళ్ల దగ్గరే ఉంటారు, అది పోయాక నీ నీడ కూడా నీతో ఉండదు. జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, మనం లేని రోజును కూడా 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవడమే అసలైన బ్రతుకు. అడుగు వేస్తే అదొక చరిత్ర అవ్వాలి, మాట అంటే అదొక వేదం అవ్వాలి. సామాన్యుడిలా పుట్టడం నీ తప్పు కాదు, సామాన్యుడిలా చచ్చిపోవడమే నీ తప్పు. అర్థం అబద్ధం చెప్పదు, కానీ అసలు నిజాన్ని దాచిపెట్టలేదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు అహంకారంతో నిద్రపోకూడదు. సముద్రం శాంతంగా ఉందని అందులో ఈతకు వెళితే అది నీ తప్పు. అలా ఎగిసిపడిందంటే ఆ దాటికి కొట్టుకుపోవడం నీ తలరాత. గెలిచేవాడికి గర్వం ఉండకూడదు, గెలిపించేవాడికి స్వార్థం ఉండకూడదు. అమ్మ వడ్డిస్తే అన్నం అమృతం అవుతుంది, అదే అమ్మ పక్కన లేనప్పుడు అదే అన్నం గొంతు దిగిన విషం అవుతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఒక ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశను పంచుకోవడానికి ఒక బంధం లేకపోతే ఆ సంపాదనంతా ఉత్త కాగితపు ముక్కే. మనం ఒక అబద్ధం చెబితే అది ఈ రోజుకి మనల్ని కాపాడుతుందేమో, కానీ రేపటి మీద నమ్మకాన్ని చంపేస్తుంది. నిజాన్ని నమ్మి నిలబడితే ఒక్కరోజు కష్టం ఉంటుంది, కానీ అబద్ధాన్ని నమ్మి బ్రతికితే జీవితాంతం భయం ఉంటుంది. భయం మధ్య బ్రతికేవాడు బానిస, నిజం కోసం నిలబడేవాడు రాజు. రక్తం పంచుకుంటే చుట్టాలవుతారేమో, కానీ కష్టం వచ్చినప్పుడు ప్రాణం అడ్డం పెట్టి నిలబడిన వాడే అసలైన బంధువు. బంధం అంటే బలవంతం కాదు, అది ఒకరినొకరు ఇచ్చుకునే భరోసా. సముద్రానికి లోతు తెలుసు, ఆకాశానికి ఎత్తు తెలుసు, కానీ మనిషికి మాత్రం తన పక్కన ఉన్నవాడి విలువ తెలియదు. వాడు వెళ్ళిపోయాక ఫోటోకు దండేసి ఏడిస్తే ఏం లాభం? వాడు ఉన్నప్పుడు ఒక్క పూట ప్రేమగా అన్నం పెడితే అది కాశీకి వెళ్ళినంత పుణ్యం. గెలిచే వరకు పోరాడు, గెలిచిన తర్వాత కూడా అణిగిమణిగి ఉండు. కాలం అనేది ఒక పెద్ద మాస్టర్, అది మనకి పాఠాలు నేర్పేటప్పుడు చాలా కఠినంగా ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు లోకం ఎలా ఉంటుందో చూపిస్తుంది. అంతా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో పరీక్ష చేస్తుంది. ఓపిక ఉండాలి, కానీ
కాలం సమాధానం చెప్పని ప్రశ్న అంటూ ఏదీ లేదు. డబ్బు అనేది అవసరం కోసం పుట్టింది, కానీ ఈరోజు అదే డబ్బు కోసం మనుషులు చచ్చిపోతున్నారు. రూపాయి మనిషిని నడుపుతుంది అనుకుంటే అది నీ భ్రమ. నీ క్యారెక్టర్ నిన్ను నడుపుతుంది అనుకుంటే అది నీ ధైర్యం. ఆస్తి లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఆత్మగౌరవం లేకపోతే బ్రతకడం వేస్ట్. యుద్ధం అంటే గెలవడమే అనుకుంటారు చాలామంది, కానీ నిజమైన యుద్ధం అంటే గెలిచిన తర్వాత కూడా నీ మనిషిని నువ్వు కోల్పోకుండా ఉండడం. పక్కన మనిషి లేనప్పుడు పట్టుకునే కిరీటం ఎంత బరువున్నా అది నీ తలకి భారమే తప్ప గౌరవం కాదు. గుడికి వెళితే దేవుడు కనిపిస్తాడు, కానీ ఇంటికి వెళితే దైవం లాంటి తల్లిదండ్రులు కనిపిస్తారు. వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలేసి గుళ్లలో మొక్కులు మొక్కితే ఆ దేవుడు కూడా నీ ముఖం చూడడు. కన్నవాళ్లే నీకు మొదటి దేవుళ్ళు. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే నీకు శ్రీరామ రక్ష. అదృష్టం తలుపు తట్టినప్పుడు అహంకారంతో నిద్రపోకూడదు. దురదృష్టం ఎదురైనప్పుడు దిగులుతూ కుంగిపోకూడదు. ఎక్కేటప్పుడు ఎలాగో దిగేటప్పుడు కూడా అలాగే ఉండాలి. శిఖరం మీద ఉన్నా సరే నీ కాళ్ళు నేల మీద ఉండాలి. అప్పుడే గాలి నిన్ను పడేయదు. గెలిచినప్పుడు నీ చుట్టూ 100 మంది చేరతారు, అది నీ సక్సెస్కి వచ్చే జనం. కానీ ఓడిపోయినప్పుడు నీ పక్కన ఒక్కడు మిగులుంటే వాడు నీ కోసం వచ్చిన ప్రాణం. ఆ ఒక్కడిని గుర్తుపెట్టుకో. లోకాన్ని మర్చిపోయినా పర్లేదు, కానీ ఆ ఒక్కడిని మాత్రం ప్రాణం ఉన్నంత వరకు వదులుకోకు. నువ్వు సంపాదించే దాంట్లో సంతోషం ఉండాలి, కానీ స్వార్థం ఉండకూడదు. పక్కవాడు ఆకలితో ఉంటే నువ్వు తినే బిర్యానీ కూడా విషంతో సమానం. పంచుకుంటే పెరిగేదే ప్రేమ మాత్రమే కాదు, నీ గౌరవం కూడా. మనిషిగా పుట్టినందుకు 10 మందికి సాయం చేయి. అదే నువ్వు దేవుడికిచ్చే అసలైన హుండీ. ఆడపిల్ల కళ్ళలో నీళ్లు వస్తే ఆ ఇల్లు బాగుపడదు. ఒక భార్యగా, ఒక తల్లిగా ఆమె పడే ఆవేదనలో ఒక శాపం ఉంటుంది. ఆడదాన్ని గౌరవించని ఏ సంస్కృతి కూడా చరిత్రలో నిలబడలేదు. ఆమె కన్నీళ్లు తుడిచినవాడు మొగుడు కాదు, ఆమె కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకున్నవాడే అసలైన మగాడు. తప్పు చేయడం మానవ సహజం, కానీ చేసిన తప్పుని ఒప్పుకోవడం మహనీయ లక్షణం. తనని తాను సరిదిద్దుకునేవాడు ఎప్పుడూ ఓడిపోడు. లోకాన్ని జయించడం పెద్ద విషయం కాదు, నీలో ఉన్న అహంకారాన్ని జయించు. అప్పుడు ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. భయం అనేది నీ నీడలాంటిది. నువ్వు చీకట్లో ఉంటే అది నిన్ను భయపెడుతుంది, వెలుగులోకి వస్తే అది నీ వెనక్కి పోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని కూడా గడగడలాడించడం. సమస్యను చూసి పారిపోకు, సమస్యకే నువ్వు ఒక సమస్యగా మారు. సుఖం ఉన్నప్పుడు నీ పక్కన చేరే 100 మంది కంటే ఆ సుఖం తీరిపోయి కష్టం మొదలైనప్పుడు మొహం చాటేయకుండా నీ చేయి పట్టుకునే ఆ ఒక్క మనిషి చాలు నీ జీవితం గెలవడానికి. చివరిగా ఒక్క మాట, నీ బలం ఏంటో నీకు తెలియాలి, నీ బలహీనత ఏంటో శత్రువుకి తెలియకూడదు. అప్పుడు ఈ ప్రపంచంలో నిన్ను ఓడించే శక్తి ఏదీ ఉండదు. ఈ మాటలు మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.